ఆ అమ్మటాలకు జంపిందబ్బా ఎండ. ఇక బువ్వాళ్ళ దాటంగానే మోగులంతా మబ్బు పట్టింది. పొద్దుం జామ్లా ఆన అందుకుంది. మరి మీ ఏరియాలో ఎట్లున్నదో కానీ హైదరాబాద్లో గిట్లున్నది వాతావరణం. హెడ్లైన్స్ అన్ని వార్తలు చెప్పుకుందాం కానీ మరి క్యాబినెట్ లో ముఖ్య నిర్ణయాలు. మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో కానీ ఎక్కడ కూడా జడ్జిమెంట్ లో నిర్దోషులని కానీ అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇయ్యాలగిన నడువని బస్సులు మస్తు తిప్పల పడ్డరుల్లా జనాలు. ఆడాడ దంచింది వాన, పంటలకు నష్టం శానా. పెట్రోల్ పీరమైతదని ప్రచారం, నమ్మొద్దని కేంద్రం సమాచారం. ఓటేసిన తమిళ సెలబ్రిటీలు, బెంగాల్ ఆడాడ లొల్లులు. వాటి సన్నలు అక్కలు మీరు ఎట్లా కొట్లాడతారో అట్లా కొట్లాడుర్రే, అంతేగాని జర పానాల మీదకి తెచ్చుకోవద్దే. ఇంటికి మీరే పెద్ద దిక్కు. ఏమన్నైతే వాళ్ళ బతుకులు ఏం కావాలనే? 6.5 ఏండ్ల కిందటనే 40 మంది దాకా జీవి తీసుకున్నారు జిజ్జుకుపోయి. ఇలా వరంగల్ జిల్లా నర్సంపేట కాడ డ్రైవర్ శంకర్ అన్న ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అద్దంటించుకుంటే దావుకాండ్లు ఉన్నాడు. గయన్న జప్పున గోల్కోవాలి, ఇంకెవ్వరుగా పని చేయకుర్రి. ఓ దినం అటో ఇటో మీకు న్యాయం జరుగుతుంది. కానీ ఇయ్యాల కూడా ఆర్టీసోళ్ళు బస్ ఎక్కలే, బండ్లను బయటికి రానియ్యాలే. సర్కారు కలపాల్సిందే, జీతాలు పెంచాల్సిందే, ఎలక్షన్లు పెట్టాల్సిందే అని అదే జిజ్జు మీద ఉన్నారు. 33 జిల్లాలలో డిపోల ముంగట ధర్నాలు, నిరసనలు జరిగినాయి. 32కి 29 ఇస్తానంటున్నావు. నీ 29 అవసరం లేదు మాకు కావాల్సిందే. నువ్వు గవర్నమెంట్ లో విలీనం చేస్తున్నావు, విలీనం చేయాల్సిందే. కనీస అవసరాలు కంటికి సరిపోయిన నిద్ర ఉండట్లేదు, కడుపు సరిపోయిన తిండి ఉండట్లేదు. రోజుకు 400 కిలోమీటర్లను తిప్పుతా ఉన్నారు. కిరాయి బస్సులు, ఛార్జింగ్ బస్సులు నడుస్తున్నాయి కాబట్టి ఇంత మందికి ఏ మూలకు జాలకుట్టు ఉన్నాయి. అగో గంటల కమానం చూడంగా బస్ వస్తే ఎట్లగా వాడు ఎక్కుతున్నారో. సీట్లు దొరకకున్నా ఏంలే నిలబడి పోతామన్నట్టున్నారు. ఇంటికే పోతాయి, మరి ఏం చెప్తాం, దూరం కదా. మరి ఇంటికాడ నుంచి వచ్చినాం, నాన్నమ్మ వాళ్ళ దగ్గరకు పోదామని చెప్పేసి బస్సులు వస్తాయని చెప్పేసి రిటర్న్ అవుతున్నాం. ఏం చేస్తారు మరి, చూసి ఇంటి మొక్కన పోతున్నారు. పోనీ ప్రైవేట్ బస్సుల్లో క్యాబుల్లో పోదామంటే దొరికిందిరా సందని మస్తు కిరాయిలు గుంచుతున్నారు ముద్దుగా. మేము మహారాష్ట్రకి వెళ్ళాలి, ప్రైవేట్ వెళ్దామని అంటే బయట అడిగేసి వచ్చినాం 1000 రూపీస్ అంట ఒకరు. ఈడాచి నుంచి బస్సులు లేవు, ఏం లేవు అంట. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏమైతుంది, ఇప్పుడు ఆడ హుషారు లేదంటే మా యాదలకు హాస్పిటల్ వేసిరంట. ఒక 500 ఇట్లా 200 అంటే పెట్టుకుని పోతాము. 1000 రూపాయలు మేము పెట్టలేము మేడం. ఆటోలో వచ్చినామా 250, జస్ట్ చిలకలగూడ నుంచి ఇక్కడ వరకు. గృహప్రవేశం ఉంది, సంగారెడ్డి వరకే 1000 రూపాయలు అంటుండు. 1000 రూపాయలు పెట్టుకొని ఏం వెళ్ళగలుగుతాం? నార్మల్ గా బస్సెస్ లో కానీ వెళ్ళాలి అంటే 350 రూపీస్ అవుతుంది. కరీంనగర్ వెళ్ళడానికి 800-1000 రూపీస్ తీసుకుంటున్నారు. పర్వాటికి 300-400 అంటే 600-800 కావాలి. ఏడికి లేవాలి, ఎట్లా చేయాలి? మేము ఆడ పాపలు వెయిటింగ్ చేస్తున్నారు, డాడీ ఎప్పుడు వస్తారు. పబ్లిక్ గిట్ల తిప్పలైతుంది. టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లను తీసుకుంటున్నారు. వాళ్ళకి దినం 1000, వీళ్ళకి 800. లైసెన్స్ చెకింగ్ చేసి ఓ పార్ నడుపుమని అంతా ఓకే అనుకుంటే గప్పుడు బస్ ఒప్ప చెప్తున్నారు ఆఫీసర్లు. డ్రైవర్ కి సంబంధించినంత వరకు 18 నెలల హెవీ లైసెన్స్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్జ్ నెంబరు. కండక్టర్ కి సంబంధించిన వరకు 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు బేస్ చేసుకొని వాళ్ళకి టిమ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లానే నేను ప్రైవేట్ లా ఇంతకు ముందు లారీలు అవి ఇవి గూడ్స్ వెహికల్ పెద్దవి నడిపేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ ఆ వేకెన్సీ ఉన్నది కాబట్టి స్కూల్ బస్ నడిపే డ్రైవింగ్ చేస్తుంటే ఇప్పుడు హాలిడేస్ కదా అందుకు వచ్చాను. ఇంతకు ముందు స్ట్రైక్ చేసినప్పుడు చేసినాం, న్యూస్ లో ఇచ్చిండ్రు కదా ప్రైవేట్ కండక్టర్లు కావాలని, దానివల్ల వచ్చింది. చాలా అట్లేట పెట్టుకుంటారు. మా తిప్పలేందో సర్కార్కు తెలియద్దా అని సమ్మెలున్నాళ్ళు బస్సులకు అడ్డం పడుతుంటే పోలీసు లాగా పట్టుకుని నడుస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, అది కూడా ఉంది కదా సార్. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మేము వాళ్ళ కోసం కూడా పోరాడుతున్నాం. ఆ ఉద్యోగాలు ఇచ్చినాక వాళ్ళు 800కు 1000 రూపాయల కూలికి రావడానికి అవసరం ఏముంది? ఆడాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు ఆర్టీసోళ్ళ కిమ్మతిస్తానికో. విలీనం చేయాలనే ప్రధానమైనటువంటి ఆల్రెడీ గత ప్రభుత్వమే క్యాబినెట్ లో క్లియర్ చేసింది. ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయనిక శాత కాదు. మరి అప్పుడే అమలు ఎందుకు పెట్టలే సారు? ఇప్పుడు ఇంత తిప్పలే ఉండకపోవుగా. చర్చలకు రండి, కూకొని మాట్లాడుకుందామని సర్కారు ఎంత బతిమిలన్నా ఇయ్యాల కూడా రాలే. కార్మికుల అంశాన్ని అన్ని రకాల పాజిటివ్ గా ఒక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రివర్గం అంతా కూడా సానుకూలమైన వాతావరణంతో ఉంది. దయచేసి మేము
వారి పట్ల కన్సర్న్ ఉన్నాం. దయచేసి ఎవరు కూడా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు. ఇలాంటి ఆత్మహత్యలు మంచిది కాదని మీ అందరు కూడా దయచేసి మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తు చేసుకోండి. ఇటు కార్మికులది అటు పబ్లిక్ ది గీ బాధలు అయితే బస్టాండ్ లో దుకాణాలు పెట్టిన వాళ్ళ ఇంకో తీరు బాధలు. ఆ డ్రైవర్ కండక్టర్లు ఎంత ఇబ్బందులు ఉన్నాయో అంతకన్నా డబల్ ఇబ్బందులు మాకున్నాయి. కాకుంటే మేమేం చేయలేం. 2 రోజుల కాంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీదకెళ్లి ఎవ్వల మీద యాక్షన్ తీసుకోవద్దని హైకోర్టు తీర్పు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతారనే ప్రచారం. కొత్తగా ఇందిరమ్మ బీమా పథకం, ఆగిన ఎమ్మెల్సీ పదవులు, యాసంగి ఒడ్లు కొనుడు, పెండింగ్లున్న రైతు భరోసా. గిసొంటియాల ఇవాళ సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నడిచిందుల్లా. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, ముఖ్యమైన ఆఫీసర్లు గంటల కమానం చర్చలు చేసి ఏం డిసైడ్ చేసిరంటే, మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో కానీ ఎక్కడ కూడా జడ్జిమెంట్ లో నిర్దోషులని కానీ అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తతిమే అన్ని విషయాలని కోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు అప్రోచ్ కావాలన్నా, మరి కమిషన్ ని ఎక్స్టెండ్ చేయాలన్నా, మరి ఏ విధంగా ముందుకు పోవాలనేది మరి దానికి క్యాబినెట్ లో మరి ఒక చిన్న సబ్ కమిటీ వేసుకొని రేపు ఎల్లుండి న్యాయ నిపుణులతో డిస్కస్ చేసి అది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఈ కాళేశ్వరం 3 బ్యారేజ్ విషయంలో ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, నేను సిబిఐ డైరెక్టర్ ని స్వయంగా కలవబోతున్నాము. నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నామో 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. అరే ఆనలు వడంగానే మంచిగా కుంటాల జలపాతం చూసి రావాలరా, మస్తుంటదట. అబ్బా ఆదిలాబాద్ పోతంటే పచ్చటి అడవి ఉంటదిరా. ఈడనే వండుకొని తిని మంచం వేసుకొని బజ్జుంటే బాగుండు అనిపిస్తుంది మామ. కాక ఆ గుట్టలు, పిట్టలు, పులులు, జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, తీరొక్క జీవరాశిని చూస్తుంటే ఆడికెళ్ళి రాబుద్ది కాదురా అంటుంటారు. వాజివే ఇప్పుడు మన హైదరాబాద్ గురించి అక్కడ వలసత గిట్లనే అనుకుంటారబ్బా. ఆదిలాబాద్కెళ్ళి హైదరాబాద్ వచ్చిన ఆదివాసీలు చార్మినార్ చూసుకుంటా ఒగ సంబురం కాదు, డోలు దర్ వేసుకుంటా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని ఫుల్ ఖుషయిండ్రు. ఇంత పెద్దగుంది అంత పెద్దగుంది అనుకుంటా ముచ్చట్లు పెట్టిండ్రు వాళ్ళ భాషలా. అట్లనే జూ పార్క్ పోయిండ్రు అందరికందరు. ఇల్లే దినం తీరొక్క జీవరాశిని చూసేటోళ్ళైరి అడవుల పొంట. ఇట్లా చూసుడు ఇదో సంబురం మరి. అటెన్కా శిల్పారామం కాడికి తీసుకొచ్చిండ్రు ఆఫీసర్లు. ఈడ అంతటా తిరుక్కుంటా మురిసిపోయిండ్రు. ఇక రాత్రి హుస్సేన్ సాగర్ లా పడవ షికారు. వారెవ్వా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సార్ ని చూడుర్రి ఎట్లా డాన్స్ చేస్తున్నాడో. ముంగట ఫోర్ట్ వాల్ దిగి అట్లనే లుంబిని పార్క్ చూసిండ్రు. దీనికి మొదలు శంషాబాద్ గాలి మోటార్ డిపోకు పోయిండ్రు. విమానాలు ఎట్లెగిరేది దిగేది తెలుసుకున్నారు. అందరూ కూడా ఆదిలాబాద్ ఆదివాసుల గూడాలు ఉండేటోళ్ళు. ఎన్నడూ హైదరాబాద్ చూడలేదని సర్కారోళ్ళే ముంగట పడి ఫ్రీ బస్సులు పెట్టి తీసుకొచ్చిండ్రు అన్నట్టు. హైదరాబాద్ నచ్చింది, జూపర్లు అన్ని మేము ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు ఈసారి ఫస్ట్ సారి చూసినాం, మంచిగా అన్ని నచ్చినాయి. ఎమ్మెల్యే సార్ తెచ్చింది చూపెడతానని చూసినాం, ఎప్పుడే చూడలేదు సార్. ఇరిమనం చూసినాం, గోల్కొండ చూసినాం. మా సైడ్ మొత్తం చెట్లు ఇట్లా, ఇది మొత్తం సిటీనే కదా, ఎటు పోయినా ఇండ్లే కనిపిస్తాయి. ఇక బడిలా ఉన్నది రామరాజు స్కూల్ దగ్గర పిల్లలు ఇటు ఉండి అప్పుడు వచ్చి చూసినాం, ఇటు రాలే. ఇదే ఫస్ట్ సారి వచ్చినాం. ఇంకా మా సార్ తీసుకొచ్చిండు. తీరొక్క తునకల కూరలతోటి భోజనాలు వడ్డిస్తే తృప్తిగా తిన్నారు. ఎప్పుడు తినలేదన్ని ఎగ్స్, చికెన్, మళ్ళీ చేపలు, బిర్యానీ తినలేదు సార్. అన్ని వస్తువులు మాకు దొరకాయి కదా సార్. ఇప్పుడు ఏంటి మాకు ఏమి దొరకది. ఇప్పుడు 250 మంది దానికి వచ్చిండ్రు. అప్పుడు ఇంతమందిని అందరినీ దోలుకొచ్చి హైదరాబాద్ అందాలు చూపియాలనేది మన టూరిజం శాఖ తండ్లాట. అందరూ బయటి దేశాలకు పోతుంటే మనోళ్ళు మన సిటీనన్నా చూడకుంటే ఎట్లా మరి.
అరే రే ఎంత కష్టం ఎంత కష్టం. ఏసీ కార్లకెళ్ళి బయటికి రానోళ్ళు ఎర్రటెండల తిరగబట్టిరి. అద్దాల మేడలు ఉండేటోళ్ళు బస్తీలకు రావట్టిరి. పోటీలు పడి హామీలిచ్చుడు ఉవ్వరాలు గుమ్మరిచ్చుడు. పుక్కటి పథకాలు పుట్టించుడు. పొద్దు లేదు మాపు లేదు. పొద్దంతా పబ్లిక్ నడమనే ఉన్నారు. జనం సుట్టే తిరిగిండ్రు. స్పీచులు పంచులు సవాళ్ళు. మరి గింత కష్టపడ్డది దేనికంటే ఓట్ల కూలీ కోసం. గది అలా పడనే పడ్డదిగా. సీఎం స్టాలిన్ సార్ ఇంటితోటి లైన్లో నిలబడి ఈవీఎంలో కట్టుకోతే టీవీకే విజయ్ సార్ సింగల్ వచ్చి ఏల్కింకు పోసుకున్నాడు. పాత సీఎం పళని సారు, మన పాత గవర్నర్ తమిళసాయి మేడము, బీజేపీ పాత అధ్యక్షుడు అన్నమలై సార్లు ఓటేసిండ్రు. హీరోలు హీరోయిన్లు తమిళ సినిమాలంతా ఒకరికొకరు ఏల్కింకు చూపించిండ్రు. అయితే టైంకు బస్సులు లేక బస్టాండ్లలో 1000 మంది చిక్కబడ్డారు. స్పెషల్ బస్సులు పెట్టాలి, పోలింగ్ టైం ఇంకో 2 గంటలు పెంచాలని విజయ్ సార్ ఎన్నికల సంఘానికి ఉత్తరం రాస్తే రూల్ ప్రకారం పొద్దుముక్క 5 వరకే ఓడిపించారు. ఎండకు చాలా మంది పొద్దుగాలనే లైన్లు కట్టారు. ఈడ 234 సీట్లకు ఓట్లు పడ్డాయి. 180 మందికి మీదనే ఓటేసిండ్రు. అటు డిఎంకే స్టాలిన్ సారు, ఇటు టీవీకే విజయ్ సారు. నడిమిట్ల పొత్తుల అన్నా డిఎంకే బీజేపీ పోటీలున్నారు. 3 పార్టీల నడుమ గట్టిగానే నడుస్తుంది. బెంగాల్లో మమతమ్మ టీఎంసీ పార్టీ, బీజేపీ నడుమ టగ్గఫారు ఉంది. ఈడ 294 సీట్లకు ఇవాళ 152 సీట్లకే ఓట్లు పడ్డాయి. రెండో విడతల ఈ నెల 29 నాడు కడమాటికి పెడుతున్నారు. తమిళనాడులో అంతా నిమ్మలమైతే ఈడ పోటీలు పడి అనుకున్నారు. మమతమ్మ పార్టీలకెళ్లి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన హుమాయూన్ కబీర్ కార్యకర్తలు టీఎంసీ లీడర్ల నడుమ పంచాయతీలు కొట్టి పుస్తీలు పడితే పోలీసులు లాఠీలు అందుకొని చంపుడు. ఇంకా కొన్ని ఏరియాలలో కూడా కొట్లాటలు అయినాయి. అయినా కూడా మున్పటి కంటే ఓటింగ్ పెరిగింది. బెంగాల్లో 100కి 90 మంది ఓటేసిరంటే మాటలా. రెండో విడతలు ఎట్లుంటుందో కానీ మొన్న ఓట్లు పడ్డ 3 రాష్ట్రాలు ఈ 2 కలిపి వచ్చే నెల 4 నాళ్ళు లెక్క పెడితే ఇక అప్పుడు తెలుస్తుంది ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చేది, ఎవరు కుర్చీ దిగేది. మీ యుద్ధంలో నీళ్లు వడా, మీ కొట్లాటలు గంగల పోను, మీ ఆవేశాలు అర్మోజుల కొట్టుకపోను, మీ పెత్తనాలు వేలిపోను. అరే మీరు చేయవట్కే మాకెందుకయ్యా గీ గోసలు? మీ తెరువచ్చిన మా మిమ్ములనేమన్నా అన్నమా గిట్ల మా గోస ఉచ్చుకోబడుతుంది. దగ్గర 2 నెలలు ఈగనన్న సల్లబడ రాదు రిజరా. లేకుంటేందబ్బా మనకెంత పెద్ద ఆపత్తి రాబోతుందో చూడు రిజరా. ముచ్చట తెలిస్తే నెలకో రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు అయితే బాగుండే అనుకుంటారేమో. ఎందుకంటే బెంగాల్లో ఓట్లు పడంగానే పెట్రోల్ మీటర్ గిర్రున తిరుగుతుందట. మళ్ళా అంటే బరాబర్ 6 రోజులకు ఆడ ఎన్నికలు ఒడుసుడే ఆల్చం, రేట్లు పెరుగుడు పక్క అని గట్టి ప్రచారం నడుస్తుంది ఢిల్లీలో. అది కూడా ₹2 కాదు, ఏకదమ్న 25 రూపాయలకెళ్ళి 28 రూపాయల దాకా పెరుగుతుందట మీటరు. ఇప్పుడు హైదరాబాద్ లో పెట్రోల్ ₹107 ఉంటే అప్పుడు 132 నుంచి 135 రూపాయలు అవుతుంది. ఇక డీజిల్ ₹95 ఉంటే అల్కగా 120 దాటొచ్చునట. ఇదేందని అడిగితే ఇరాన్ లో యుద్ధం చేయబట్టి అర్మోజ్ కాడ ఆగమాగం ఉంది. ఆయిల్ నౌకలు రాణిస్తలేరు, ఆడ రేట్లు పిరమైనాయి. మేం మస్తు లాస్ అవుతున్నాం అంటున్నాయి మన దేశంలో ఆయిల్ కంపెనీలు. ఆడికెళ్ళి సమర్ తెచ్చి ఆడ అందులోకెళ్ళి పెట్రోలు, డీజిల్, గ్యాస్ నూనె, గాలి మోటార్లు పోసి ఆయిల్ తీసి మనకు అమ్ముతారు అన్నట్టు. గిట్లా చేసినందుకు 10వ పర్కో మిగులుడు కాదు, మీదకెళ్ళి మీద పడుతుంది. దినం 1200 కోట్లకెళ్ళి 2,500 కోట్లు నష్టమవుతుందని మనోళ్ళ మాట. సెంటర్ వాళ్ళకి ఇదే ముచ్చట చెప్తే అరే జర రాగురి ఎలక్షన్ల అయ్యాల రేట్లు వేస్తే ఎట్లా, మా మైలేజ్ గుంజుతుందని గుంజి పట్టిరాట. ఇక 29 తారీఖు నాడు బెంగాల్లో ఆఖరి మల్క ఓట్లు. తెల్లారో మర్నాడు పెట్రోల్ డీజిల్ ధరల దండోరమ్మ కూడా గ్యారంటీ అంటున్నారు గిసొంటి ఎవరాలు బగ్గా తెలిసిన వాళ్ళు. అయితే 4 ఏళ్ల కంచెల్లి రూపాయి పెంచలేదు, నడిమిట్లా ₹2 తగ్గింది. ఇంకా కవర్ చేసేటోళ్ళు ప్రచారం చాలు చేసిరు అప్పుడే. లేలే అంత గలత్ ముచ్చట, రేట్లు పెంచము గసొంటి నమ్మద్దని సెంటర్ వాళ్ళు సోషల్ మీడియాలో రాసుకొచ్చిరు. ఈ ప్రచారం దినామింత జోరు అయ్యే వరకు ఎవల మాట ఎట్లున్నా ఎంత రేటు పెరిగినా కొట్టేక తప్పదనే గుండె ధైర్యంతో ఇంకేదన్నా ఖర్చు తగ్గించుకొని ముంగటికి పోవడం తప్పితే ఇంకో మార్గం అయితే లేదు. ఏమన్నా వేసి మా ఓడిని అమెరికా దోలిందే కావాలరా. మా కాందంట్లో ఒక్కలు కూడా పోలే. మా బుజ్జినన్న పక్కా పంపిస్తాం చూడు. అరే ఏంది డాడీ పైసలు లేవంటావు? గా 5 ఎకరాలు అమ్మితే కదా నిన్నాడ జాబ్ చేసినాక డాలర్లు పంపిస్తా డాడీ. లేదన్నా చిన్నోనికి ఇప్పుడే పెండ్లి చెయ్యం, అమెరికాలో సెటిల్ అయినాకనే వేసుకుంటాడట. మొన్న మేనోళ్ళు వస్తేనే వద్దన్నమే అంటుంటారు మనోళ్ళు. ఇదంతా ఈడున్నోళ్ళ ముచ్చట. మరి ఆడున్నోళ్ళు ఏమంటారో ఎరకనా? నీ ఏం అమెరికారా,
సప్పుడు కాకుండా మన దేశానికి మనం పోదాంపా అని 140 మంది భారతీయులు బ్యాగులు చదువుకుంటుండ్రంటే చూడుండ్రిగా. మళ్ళేం ఇండియాకి వస్తామంటే ఇంకేదైనా దేశం చూసుకుందాం గాని అమెరికా వద్దంటే వద్దనుకుంటున్నట్టుల్లా. మేం కాదు, ఆడ ఓ సర్వే సంగపోళ్ళు మనోళ్ళని మందలిస్తే చెప్పిన ముచ్చట మస్తు గిరికలు కొడుతుంది ఇప్పుడు. అంతా అధ్యక్షుల వారి ఏలుబడి గొప్పతనం. మరి ఏమంట రెండో పారి ట్రంప్ సారి గెలిచిండో అమెరికోళ్ళది మాత్రమే అని కొత్త కొత్త రూల్స్ దేవట్టే. ఏ కాగితం చక్కగా లేకున్నా వెనకకు మర్రగొట్టబట్టే, వీసాలు కట్ చేయబట్టే, విదేశీయులంటే వీరత్వం చూపియబట్టే, మళ్ళా ట్యాక్సులు గిన గట్టిగానే గుంజుడు పెట్టిండట. అమెరికా జనాభాల మనోళ్ళు 100కి 1 గాని పన్నుల పైకం మాత్రం 106 రూపాయలు భారతీయులేనట. పర్మినెంట్ గా ఆన్నే ఉండటానికి ఇచ్చే గ్రీన్ కార్డులు మస్తు ఆలస్యం చేస్తున్నారు. 30-40 ఏండ్లు సుతా పట్టొచ్చినట్టుల్లా. ఏ ఈడికెళ్ళి గిన్ని తిప్పలు పడుడా ఆశ్రమా? అంతలావు ఇండియాకు వద్దనుకుంటే ఏ ఆస్ట్రేలియానో బ్రిటనో పోదామనే ఆలోచన చేస్తున్నారట. మరి ట్రంప్ గారు ఆడిచ్చినట్టు బయటోళ్ళని ఎవ్వరు ఆడియరు. మరి ఆఖరికి సొంత దేశ పోళ్ళకే అయ్యవారి కథలు నచ్చక రోడ్ల మీద నిరసనలు చేయబట్టిరి. కాబట్టి ఎట్లన్నా చేసి అమెరికా గాలి మోటార్ ఎక్కాలి, డాలర్లు సంపాదించాలి అనుకునేటోళ్ళు ఓ పారి సోచాయిస్తే బాగుంటదేమో చూడుండ్రి మరి. ఇదే కాలం అంటే ఎండానల కాలం అనాలనేమో. పొద్దుగాల ఎండాకాలం, పొద్దుముక్తే ఆనకాలం అన్నట్టే ఉన్నది. మరి పట్నంలో తక్కువ కానీ ఊర్లలోనైతే గిదే పరిస్థితి. అట్లనే ఎండ సురుకులు తక్కువేం లేవుల్లో. ఉన్నంతసేపు స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తుండు సూరన్న. నువ్వు జరసేపు రెస్ట్ తీసుకో అని ఆన ఉరికొస్తుంది. నేనేమన్నా తక్కువనా? నా తడాకైందో చూపిస్తా అని గిట్లా అరుసుకోబట్టే. వామ్మో, ఏందా గాలి దుమారం! సర్సి కొట్టబట్టే నిలబడితే మనిషినే నూక్కబోతట్టుంది. రాజన్న సిరిసిల్లాల జరసేపట్లనే ఆగమాగం చేసింది. ఓ షెడ్డు మీద రేకులు కొట్టుకుపోయి రోడ్ల మీదకి వచ్చి పడ్డాయి. ఇంకా నయ్యం ఎవ్వలకేం గాలే. పెద్ద పెద్ద చెట్లు కూలినాయి, కరెంటు స్తంభాలు ఒరిగినాయి. మార్కెట్ల తోపుడు బండ్లు, దుక్నాల ముంగట కట్టిన పట్టాలు గాలికి ఎట్లయితున్నాయో. రోడ్డు పక్కన పెట్టిన షాయి బండి పక్కకు పడ్డది. ట్రాఫిక్ వాళ్ళు పెట్టిన బారిగేట్లు నూక్కబోయినాయి. గీ బంగ్లా గోడగూలి కిందున్న ఇండ్ల మీద పడే వరకు రేకుల ఇండ్లు పొరకైనాయి. అందులున్న 6గురికి దెబ్బలు దాకితే దవాఖానకు తీసుకుపోయినరు. మార్కెట్లో పోసిన ఒడ్లు దడిచే వరకు పట్టాలు తీసి నీళ్లు తోడుతున్నారు రైతులు. గంటకు 40 కిలోమీటర్ల రువ్వడితోటి గాలి సరిస్తే ఒక్క వానకే అంత ఆగమాగం. కడమ జిల్లాలలో సుత గట్టిగానే అరుచుకున్నది. ఆడాడ రాళ్లు పడ్డాయి. మేడ్చల్ జిల్లా నూకలగూడెంలా కొబ్బరి చెట్టు మీద పిడుగు పడ్డది. దగ్గర పట్ల ఎవ్వరు లేకపోయే వరకు డేంజర్ తప్పింది. షెడ్పు ఆనలు చేపట్టి చేతికొచ్చిన పంటలు ఆగమైనాయి. మార్కెట్లో ఒడ్లు పోస్తే గాలి దుమారానికి పట్టాలు కొట్టుకపోవుడు, ఆనకు దడుచుడు. ఎకరకు వచ్చేసి 5 ట్యాంకులు అవుతున్నాయి. 5 ట్యాంకులు వచ్చేసి ఇప్పుడు ఒక ట్యాంక్ అవుతుంది. ఎందుకంటే ఒక కర్రకు వచ్చేసి 250 గింజలు ఉంటున్నాయి. ఇప్పుడు కనీసం మొత్తం రాలిపోయినాయి. 20 గింజలే ఉన్నాయి ఒక కంకి వచ్చేసి. పట్నంలో సుత ఆడాడ శిన్కులు రాలినాయి. నల్లటి మబ్బులు పట్టి చీకటి కమ్మింది. ఎండలకు ఉబ్బరానికి తిప్పలు పడ్డ పట్నం పబ్లిక్ చల్లటి వాతావరణానికి నిమ్మలపడొచ్చురు గాని రైతులకే అస్సలు కష్టం. నింబస్ మేఘాల వల్ల ప్రత్యేకత ఏంటంటే మనకి ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు, లైట్నింగ్, థండరు ఇవి కొంచెం భయపెట్టే అంశాలు. ఇంకో 2 రోజులు ఇట్లనే పడొచ్చునట. జర చూసుకోండి మరి. అయితే సర్కార్ జాబ్ ఉండాలి, లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ పట్టాలి. లక్షల రూపాయల జీతాలు. గీ కొలువులేం చేస్తాంరా, పొద్దు మాపు కష్టపడ్డా ఖర్చులకు కూడా జాలవు అని అంటుంటారు చాలా మంది. కానీ కొన్ని జాబులు అట్లుండవుల్లా. చేసే పని ఏసొంటిదైనా ఏడ చేస్తున్నాం, ఎవరి దగ్గర చేస్తున్నాం అనే దాన్ని బట్టి జీతాలుంటాయి. సేమ్ గసొంటిదే గీ కొలువు. ముచ్చట చెప్తే అర్రే మాకు కూడా ఛాన్స్ వస్తే బాగుండు అని ఫీల్ అవుతారేమో. ఏడాదికి 24 లక్షలు, నెలకు 2 లక్షల జీతం. సాఫ్ట్వేరో సర్కార్ నౌకరో కాదుల్లో, వంట మాస్టర్ జీతమే.
మరి పనిచేస్తుంది ఎవలకాడ అనుకుంటున్నారు? తోపు శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారింట్లా. బొంబాయిలున్న సారింట్లా మెయిన్ చెఫ్ కు గింత చదివిస్తున్నారట. అట్లా అని అంత అల్కగేమిస్తలేరు. రోజుకు 600 మందికి వండి పెట్టాలి. సారు ఇంటోళ్ళంతా కలిపితే 10 మంది ఉండొచ్చు. గంతగనం ఎందుకు అంటారా? కారు డ్రైవర్లు, సెక్యూరిటీ, పనోళ్ళు, టెక్నికల్ టీము ఇట్లా 600 మందికి పొద్దుగాల నాస్టా, పగటిలి బువ్వ, రాత్రికి డిన్నరు 3 పూటలు వండాలి. మరి నీట్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, టైం కొండాలి. దినం 4000 చపాతీలు తయారు చేస్తానికి ఓ పెద్ద మిషనే ఉన్నదట ఇంట్లో. అట్లా అని అంబానీ సార్ ఫ్యామిలీ చికెన్లు, మటన్లు గుమ్ముడు ఎక్కువ ఉండదట. జ్యూసులు, చపాతీలు, పప్పన్నం, 2 తీర్ల కూరలు, రాగి జావా, సూపులు గివ్వే తింటారట ఎక్కువ మట్టుకు. లక్షల కోట్లు కమాయిస్తున్న మామూలు పబ్లిక్ లెక్కనే తిండి వండేటోళ్లకు లక్షల జీతాలు. అంబానీ ఇంట్లో జాబ్ అంటే అట్లుంటది. మళ్ళా చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.